ధనవంతులైన ఇద్దరు కపుల్స్ ముందు ఒక వ్యక్తి మూకల మీద కూర్చొని ఉంటాడు. ఆ సమయంలో అతడు తన షూ లెగ్ పైకెత్తినప్పుడు ఎదురుగా మూకల మీద కూర్చున్న వ్యక్తి షూని నాకుతాడు. నిజానికి అతడు ఒక రోబోట్. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి రోబోట్లను తయారు చేసి సిటీలో ఉండే ధనవంతులకు అమ్మేస్తారు. అయితే ఈ కపుల్స్ ఇద్దరు కూడా ఏ రోబోట్ ని కొనాలని ఆలోచిస్తున్నప్పుడు మగ రోబోట్ కొందామని ఆ భర్త తన భార్యను ఒప్పిస్తాడు. అదే విధంగా ఈ రోబోట్స్ అనేవి మనుషులు చెప్పే అన్ని పనులు కూడా చేస్తాయని రోబోట్ తయారు చేసిన సైంటిస్ట్ చెప్తాడు. అలా వారిద్దరు కూడా ఒక మగ రోబోట్ ని కొని తమ ఇంటికి తీసుకుని వెళ్తారు. అయితే ఆ రోబోట్ మనిషిలాగా అన్ని రకాలైన వంటలను తయారు చేయగలదు. అలానే కార్ రిపేర్ లాంటివి కూడా చేయగలదు. అదే విధంగా మనుషుల అవసరాలను తెలుసుకొని వారి పనులు కూడా చేస్తుంది. అయితే రోజులు గడిచే కొద్దీ మగ రోబోట్ మరియు ఆ మహిళ మధ్య సాన్నిహిత్యం అనేది పెరుగుతుంది. ఇదంతా కూడా భర్తకు అసలు ఏ మాత్రం నచ్చదు. ఆ సమయంలో తను చెప్పే పనులు కూడా చేయాలని ఆర్డర్ వేస్తాడు. అయితే ఇద్దరు కూడా ఒకేసారి పనులు చెప్తే చేయడం కష్టమని రోబోట్ అంటుంది. ఆ తర్వాత మెల్లిగా భార్య భర్తల మధ్య దూరం అనేది పెరుగుతుంది. మరి ఇప్పుడు ఈ రోబోట్ కారణంగా వారి మధ్య ఇంకెలాంటి గొడవలు వస్తాయో తర్వాత పాటలో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్.